జబర్దస్త్ వర్ష ఒకప్పుడు సీరియల్స్లో నటించి తనకంటూ ఒక ఇమేజ్ అందుకున్న ఈమె జబర్దస్త్ కామెడీ షోలోకి అడుగుపెట్టిన తర్వాత విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తోటి కమేడియన్ ఇమాన్యుయల్తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా జబర్దస్త్ షోలో సుధీర్, రష్మి ఎలా అయితే పాపులారిటీ సొంతం చేసుకున్నారో ఇమాన్యుయల్, వర్ష కూడా అంతే పాపులారిటీ దక్కించుకున్నారని చెప్పవచ్చు. అటు జబర్దస్త్, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటుంది ఈ జంట. ఇకపోతే జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం వెనుక ఎంతో విషాదగాథలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాలన్నీ ఒక్కొక్కరిగా వారే స్వయంగా బయటపెడితే తప్ప తెలియని పరిస్థితులు. ఈ క్రమంలోనే తాజాగా తన బాధను బయటపెట్టి అందరి చేత కన్నీళ్లు పెట్టించింది వర్ష. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తాజాగా ఒక టీవీ ఛానల్ నిర్వహిస్తున్న కిసిక్ ట్యాక్స్ అనే షోకి హోస్ట్గా వ్యవహరిస్తోంది. సరదాగా మరో యాంకర్గా జూనియర్ సమంతగా పేరు దక్కించుకున్న అశు రెడ్డిను సరదాగా ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత కన్నీళ్లు పెట్టించేలా తన మనసులో బాధను బయటపెట్టింది. ప్రస్తుతం 3వ ఎపిసోడ్ మొదలవగా అందులో అశు రెడ్డితో తన బాధలు పంచుకుంది వర్ష. ఇక అసలు విషయంలోకి వెళితే అశురెడ్డి మాట్లాడుతూ, ఎందుకు ప్రతి చిన్నదానికి ఓవర్ ఎమోషనల్ అయిపోతావు, అసలు ఏంటి అని ప్రశ్నించగా వర్ష మాట్లాడుతూ, నేను ఒక కంటెస్టెంట్గానే చేసి ఉండొచ్చు, ఒక చిన్న షోలు మాత్రమే చేసి ఉండొచ్చు, కానీ నేను ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు, ఎక్కువ పేరు వచ్చింది. అలాంటి సమయంలోనే వ్యక్తుల నుంచి 2 ముఖాలు చూసేసరికి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నా దగ్గర డబ్బు, ఫేమ్ ఉన్నప్పుడు వర్ష నువ్వు గ్రేట్, నువ్వు గ్రేట్, తోపు అంటూ నన్ను చాలా పొగిడేశారు. కానీ సందర్భం మారిపోయిన తర్వాత వారిలో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. ఎవరైతే నన్ను పొగిడారో ఆ తర్వాత వారే నన్ను చూడగానే అసహ్యించుకునేవారు. ముఖ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేస్తే అవునా, సరే మళ్ళీ ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేసేవారు. అలా ఒకప్పుడు నన్ను ప్రేమించిన వారు ఇప్పుడు నన్ను ద్వేషిస్తూ ఉంటే ఆ బాధను తట్టుకోలేకపోయాను. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోనే ఇలా ఉంటుందేమో అనిపించింది. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ ఆర్టిస్టులు వేరు, ఆఫ్ స్క్రీన్ ఆర్టిస్టులు వేరు. వారి నుండి 2 ఫేస్లను నేను తీసుకోలేకపోయాను. ఇప్పటికీ వారి నుంచి నేను ఆ ప్రేమను పొందలేకపోతున్నాను. ముఖ్యంగా ఆన్ స్క్రీన్లో నాపై పంచులు వేసేవారు, నన్ను ట్రిగర్ చేసేవారు. అప్పుడు కూడా నేను చాలా జోవియల్గానే తీసుకున్నాను. కానీ అదే ఆన్ స్క్రీన్లో అన్నవారు ఆఫ్ స్క్రీన్లో భలే తిట్టాను, దాన్ని భలే చేశాను అని చెప్పేసరికి తీసుకోలేకపోయాను. అందుకే దేవుడిని నేను ఎప్పుడూ ఒకటే కోరుకుంటున్నాను, ఎందుకు నాకు ఈ లైఫ్ ఇచ్చావు? ఎవరైనా ఒక బెగ్గరింట్లో పుట్టినా బాగుండేదేమో. డబ్బున్నా సుఖం లేదు, పేరున్నా సుఖం లేదు, అందరూ ఉన్నా సుఖం లేదు. మళ్ళీ నాకు ఈ లైఫ్ వద్దు, ఈ ఫీల్డ్కి రావద్దు, మళ్ళీ జన్మంటూ ఉంటే అసలు మనిషిగానే పుట్టొద్దు అంటూ తాను ఎమోషనల్ అవటమే కాకుండా అందరినీ కంటతడి పెట్టించింది వర్ష. ఇక వర్ష బయటకి నవ్వుతూ కనిపించిన ఈమె గుండె లోతుల్లో ఇంత బాధ ఉందా అని అటు అశురెడ్డి కూడా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.